తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ అయితే సప్లిమెంటరీ పరీక్ష తేదీలనైతే ప్రకటించడం జరిగింది. ఈ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు ఎప్పటినుంచి ఉన్నాయి? ఏ ఏ తేదీల్లో ఏ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది? అదేవిధంగా ఫీజు యొక్క డీటెయిల్స్‌తో పాటు క్లియర్‌గా నేను మీకు వివరాలైతే తెలియజేస్తాను. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలనేది. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సరే ఈ యొక్క 10థ్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులైతే ఉన్నారో వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందనమాట విద్యాశాఖ. సో ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. 29వ తేదీనైతే రావడం జరిగిందండి. సో ఇందులో చూసుకున్నట్లయితే ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి 5వ తేదీ జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. 5వ తేదీ జూన్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ మనకు దగ్గరగా 12వ తేదీ వరకు అంటే ఈ యొక్క జూన్ 12వ తేదీ వరకైతే ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా డేట్స్ గురించి చూద్దాం. టైమింగ్స్ గురించి అయితే చూద్దాము. సో ఫస్ట్ మనకు జూన్ 5వ తేదీన ఈ యొక్క తెలుగు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ మీది ఏదైతే ఆ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఉదయము 9:30 నుంచి 12:30 మధ్యలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 6వ తేదీన వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి హిందీ లేదా ఉర్దూ అయితే ఉంటుందన్నమాట చాలామందికి కూడా. సో ఇక్కడ 9:30 నుంచి 12:30 మధ్యలో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. 7వ తేదీన జూన్ 7వ తేదీన ఇక్కడ మీరు చూసుకోవచ్చు. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఉంది. 9:30 నుంచి 12:30 మధ్యలో అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సండే కూడా ఎగ్జామ్ అనేది పెట్టారండి. సండే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు హాలిడే అని అనుకోవద్దు. సండే కూడా ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 8వ తేదీన ఓకేనా. సో 8వ తేదీన జూన్ 8వ తేదీన మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. గణితం అయితే ఉంటుందన్నమాట. ఉదయం 9:30 నుంచి 12:30 మధ్యలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్ అనేది 9వ తేదీన అయితే ఉందన్నమాట. నెక్స్ట్ 10వ తేదీన వచ్చేసి బయాలజికల్ సైన్స్ అనేది ఉంది. 11వ తేదీన సోషల్ స్టడీస్ అనేది ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. ఇలా మీకు ఎగ్జామ్స్ అనేటివి 9:30 నుంచి 12:30 మధ్యలో ఇక్కడ చెప్తున్నటువంటి తేదీల్లో అయితే పరీక్షలు అనేటివి జరుగుతాయి. మీరు వీలైనంత త్వరగా ఈ యొక్క ఎగ్జామ్‌కి సంబంధించి ఫీజు అనేది కట్టుకోండి. మీరు ఫీజు అనేది ఎక్కడ కట్టుకోవాలంటే సో మీ యొక్క పాఠశాల ఏదైతే ఉందో, స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ గారి లాగిన్ ద్వారా అయితే మీరు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చనమాట. అయితే ఫీజ్ స్ట్రక్చర్ గురించి కూడా చెప్తాను. అదేవిధంగా ఫీజు డీటెయిల్స్ అనేటివి ఎప్పటి నుంచి తీసుకుంటారు, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అనే వివరాలను కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మనకు ఈ రోజుటి నుంచి అయితే ఫీజు అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ రోజుటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు 10థ్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో సప్లిమెంటరీకి అప్లై చేయాలనుకుంటే వాళ్ళొచ్చేసి ఈ రోజుటి నుంచి అయితే మీరు ఫీజు అనేది కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. చివరి తేదీ వచ్చేసి మే 14వ తేదీ వరకైతే ఇచ్చారు. సో మే 14వ తేదీ లోపల మీరు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి అయితే ఫీజెస్ అనేటివి కట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ చెప్పున్నారు చూడండి. సో ఆల్ సబ్జెక్ట్స్‌కి మీరు సంబంధించి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గనుక రాయాలనుకుంటే రూ. 125 అయితే ఉంటుందన్నమాట. 1-3 సబ్జెక్టులు గనుక ఉండినట్లయితే సో మీకొచ్చేసి రూ. 110 అయితే ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో వొకేషనల్ సబ్జెక్ట్స్‌కి సంబంధించి ఎవరైనా గనక అప్లై చేస్తున్నట్లయితే సో దానికి సంబంధించి రూ. 60 అయితే పే చేసుకోవాల్సిందిగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వీలైనంత త్వరగా ఈ అప్లికేషన్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మీకు లేట్ ఫీజెస్ అనేటివి పడతాయన్నమాట. అలానే సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించి ప్రిపరేషన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు సో మీకు చాలా రకాలుగా యూట్యూబ్‌లో వీడియోస్ అనేటివి ఉన్నాయన్నమాట. నేను కూడా చూశానన్నమాట. సో వాటిని మీరు ఒకసారి చూడండి. ఈజీగా క్రాక్ చేయవచ్చు సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ని. అదేవిధంగా మీ తోటి ఫ్రెండ్స్ రెగ్యులర్‌గా ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో సో వాళ్ళతో పాటు మీరు ఈ యొక్క ఏదైతే కాలేజీలో చేరాలనుకుంటున్నారో కాలేజీలో చేరవచ్చు. మరియు ఈ యొక్క కోర్సెస్ అనేటివి తీసుకోవచ్చనమాట. ఓకేనా. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈజీగా అయితే వస్తుంది పేపరు. ఎందుకంటే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి కాబట్టి సో ఖచ్చితంగా చాలా ఈజీగా అయితే పేపర్స్ అనేటివి ఇస్తారనమాట. సో ఒకసారి మీ యొక్క టీచర్స్ ఉంటారు కదా సో వాళ్ళతో అయితే కన్సల్ట్ అవ్వండి. వాళ్ళతో మాట్లాడండి. సో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేటివి చెప్తారు. మీ ఫ్రెండ్స్‌లో పాస్ అయ్యి ఉంటారు కదా సో వాళ్ళని కూడా అడగండి. సో వాళ్ళు కూడా పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్తారు ఇంపార్టెంట్ క్వెషన్స్.
సో వాటిని మీరు నోట్ చేసేసుకొని ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో మీకు ఎగ్జామ్స్ అనేటివి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకైతే జరుగుతాయన్నమాట. సో మనకు సండే గూడా ఇంగ్లీష్ పేపర్ అయితే ఉందన్నమాట. సో మధ్యలో హాలిడేస్ అనేటివి ఏమీ లేవు. వరుసగా ఎగ్జామ్స్ అనేటివి జరిగిపోతాయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. టైమ్ టేబుల్స్‌తో సహా క్లియర్‌గా అయితే చూపించాను మీకు. వివరంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగిందన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.